హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ మెంతి వంకాయ. ఈ మెంతి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వంకాయల్ని కట్ చేసుకుందాం. వీటిని వంకాయల్ని ఇలాగా పొడుగా ముక్కల్లా కట్ చేసుకోవాలన్నమాట. వీటిని ఇలాగా పొడుగ్గాన కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. వీటిని ఇలాగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలన్నమాట. లేకపోతే నల్లగా అయిపోతాయి వాటర్లో వేయకపోతే. ఇదిగోటిని చింతపండు, దీనికి చింతపండు కొంచెం తీసుకోవాలన్నమాట. ఈ మాత్రం సైజు తీసుకోవాలి చింతపండు. తీసుకొని ఇది కడిగేసి చింతపండు కడుక్కొని ఇందులో వాటర్ వేసి ఉంచుకోవాలి, నానుతుంది అంతట్లాగా. ఇదిగోటిని చింతపండులోని కొంచెం వాటర్ వేసి ఉంచుకోవాలన్నమాట. ఇదిగోటిని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అనమాట. ఇలాగ సన్నగా పొడవుగా ఈనిల్లా కట్ చేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఏమో ఒక బౌల్ పెట్టుకోవాలండి. ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ తీసుకోవాలి. ఇవి గ్యాస్ వెలిగించి మరగనివ్వాలన్నమాట. ఈ వాటర్ ఒక పెద్ద గ్లాసుతో 2 గ్లాసులు తీసుకున్నట్టే వంకాయ ముక్కలు ములిగినంత వరకు తీసుకోవాలన్నమాట. ఇవి మరగాలి వాటర్. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదండి, అందులోని ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ మనం తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో వేసుకోవాలి. ఒక్క పొంగు వచ్చినంత వరకు ఉడికించుకోవాలండి, మెత్తగా ఉడికించుకోకూడదు. వాటర్ బాయిల్ అవుతున్నాయి, ఇప్పుడు వేసేస్తాను. అది ఉడుకుతుంటాయి, అంతట్లో మనం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా, దీని రసం అనేది తీసుకోవాలన్నమాట. తీసి ఉంచుకోవాలి. మనం నానబెట్టి